సంచరిస్తూ ఆ పట్టణం గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను. ఎవరాయన? సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు, ట్యాక్స్ ఆఫీసర్. ఎవరండి ఆయన? సుంకం అంటే ట్యాక్స్ కట్టించుకునే ట్యాక్స్ ఆఫీసరు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, ధనవంతుడు. ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీసర్లు ధనవంతులు అవుతారా? ఆలోచించారండి. గవర్నమెంట్ ఆఫీసర్లు ధనవంతులు అవుతారా? కోటీశ్వర్లు అవుతారా? జైల్లో పెడతారు. గవర్నమెంట్ జీతం ఎంత ఇస్తున్నారండి? చాలనంతే ఇస్తారు. కోట్లు గట్ట సంపాదిస్తావు మరి? లంచాలు తీసుకుంటే, కుంభకోణాలు చేస్తే, మోసాలు చేస్తే ధనవంతులు అవుతారు. సాధారణంగా వ్యాపారస్తులు ధనవంతులు అవుతారు. ఎందుకంటే వ్యాపారం అంతా మోసమే. అక్కడిక్కడ గందరగోళం చేసి ధనవంతులు అవుతారు. ఒకేసారి మన దేశంలో నుంచి మూట కట్టుకు వెళ్ళిపోతున్నారు కొంతమంది. వాళ్ళని పట్టుకొని జైల్లో పెడతామంటున్నారు మరి కొంతమంది. మొత్తానికి ఏదో రోజు నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. ఇక్కడ ఈ ట్యాక్స్ ఆఫీసరు సొక్క గుత్తదారుడు ధనవంతుడు ఎట్టయ్యాడు అంటే అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు, అన్యాయంగా డబ్బు సంపాదిస్తున్నాడు. ఆ రోజు రోమన్ సామ్రాజ్యం వారు ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి ఇంత, ఈ ఏరియాలో నువ్వు ఇంత కలెక్ట్ చేసి ఇవ్వాలి, నువ్వు ఎంతన్నా కలెక్ట్ చేసుకో, మాకు ఇంత ఇవ్వు, మిగిలిందంతా నువ్వు తీసుకో అనేవారట. కాబట్టి అన్యాయంగా మనుషుల దగ్గర చాలా ట్యాక్స్ వసూలు చేసి సమకూర్చుకొని ధనవంతుడైపోయాడు. ధనవంతులు ఉన్నారు అక్కడ మీలో? 10 కోట్ల డోళ్ళు చేదెత్తండి. వాళ్ళు మీటింగ్కి వస్తారా? అసలు ఇట్లాంటి స్థలంకి వస్తారా వాళ్ళు? ఎవరు వస్తారు? అప్పులున్నోళ్ళు వస్తారు. అప్పులున్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎంత మంచి వాళ్ళండి, వందనాలు తెంపండి. నిన్న విజయవాడలో కనీసం ఒక 600-700 మందికి ఫోన్ ప్రార్థన చేశాను. 700 మందిలో 350 మందికి అప్పులో అప్పులు, అప్పులో అప్పులు, అప్పులో అప్పులు. ఏంటండి? అప్పులు జబ్బులు, అప్పులు జబ్బులు. అప్పుడు మనకి ఏసై కావాలి. డబ్బులుంటే బ్రాందీలు, విస్కీలో, చెట్ల పాకలో, షికార్లో. ఏంటండి? ధనవంతుడు పబ్బులు, క్లబ్బులు, విలాసాలు. ఎంతమంది ఈ రోజున ధనవంతులు విచ్చలవిడిగా తిరుగుతున్నారు. చూడండి, ధనవంతులు అంటే కోట్లు ఉండక్కర్లేదు. ధనాన్ని దుర్వినియోగపరిచే వారందరూ ధనవంతుల కింద లెక్కే. వాళ్ళు చివరికి అప్పుల్లో తేలతారు. మీ పిల్లలకి పాకెట్ మనీ ఇస్తారా? కాలేజీకి వెళ్ళే అబ్బాయి పిల్లలకి, కాలేజీ స్టూడెంట్కి కనీసం 10,000 రూపాయలు పాకెట్ మనీ ఇవ్వకపోతే ఊరుకోరంట పిల్లలు. కొంతమంది అయితే 20,000 డిమాండ్ చేస్తారంట. మాకు పాకెట్ మనీ కావాలి, మేము కాలేజీ స్టూడెంట్స్, మేము మ్యాచింగ్లు కొనుక్కోవాలి, మేము మ్యాచ్లకు వెళ్ళాలి, మేము మూవీస్కి వెళ్ళాలి, మేము ఫ్రెండ్స్తో తిరగాలి అని విచ్చలవిడిగా యవ్వనస్తులు చదువుకోకుండా, కాలేజీలకు వెళ్లకుండా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అనేక పట్టణాలలో ఇదే పరిస్థితి కనపడుతుంది. దేవుని భయము లేని వారు డబ్బుతో ఏమన్నా సంపాదించుకుందాం అనుకుంటారు. డబ్బు అంటే ఎవరికన్నా ఇష్టం లేదో చెప్పండి? డబ్బులు కావాలా అంటే ఎవరన్నా వద్దంటారా? మీరు అడిగారండి మమ్మల్ని? ఎవరు అడిగారండి అలాగా? మమ్మల్ని అడిగే వాళ్ళందరూ డబ్బులు ఇయ్యి, డబ్బులు ఇయ్యి, డబ్బులు ఇయ్యి అంటారే కానీ డబ్బులు కావాలా అని అడుగుతారా? కనీసం మా ఆయన ఎప్పుడన్నా ఏమ్మా డబ్బులు కావాలా అని అడిగాడు అనుకో, అమాంతంగా మొత్తం అడుగుద్దని భయం వేసి అడగడం. ఏంటండి? పిల్లలకి డబ్బులు కావాలా అంటే మా చిన్నప్పుడు 5 పైసలు ఇస్తే సంతోషపడి గంతులు వేసుకుంటూ పోయి బెల్లము ఇది శనగపప్పు కొనుక్కునేవాళ్ళం. శనగపప్పు బెల్లం, శనగపప్పు కొనుక్కుంటే బెల్లం ఊరకిచ్చేవాడు కోట ఆయన, కొసరేసేవాడు. ఈ రోజుల్లో పిల్లలకి 5 పైసలు ఇవ్వండి, నేను అడుక్కునేవాడినా? రూపాయి ఇవ్వండి, ఏమొస్తుంది దీనికి? 10 రూపాయలు ఇవ్వండి, నాకు చాలుతుంది. ఏంటండి? కనీసం 500 రూపాయల నోటు ఇయ్యి. డబ్బు మనుషుణ్ణి పాడు చేస్తుందండి. డబ్బు ఇవ్వకండి పిల్లలకి. వాళ్ళకి ఏం కావాలో కొనిపెట్టండి. వాళ్ళకి ఏది కావాలంటే మీరు తీసుకెళ్ళి కొనిపెట్టండి.
వాళ్ళ కడుపు నిండా తిండి పెట్టండి. బయట తిండి చిరుతిండులు తినడానికి అలవాటు చేయకండి. కడుపు నిండా చక్కగా చేసి ఇంట్లో తినిపించి పంపించండి. ఇంటికి వచ్చేటప్పటికి బిడ్డలకు వేడివేడిగా ఏదైనా చేసి పెట్టండి. ఇంటి ఆయనకి ఏదైనా చేసి పెట్టండి. అప్పుడు ఆ బిడ్డలు ఆరోగ్యంగా పెరుగుతారు, ఇంటి పట్టున ఉంటారు, ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ ఈ రోజుల్లో చాలామంది డబ్బులు ఇచ్చి మధ్యాహ్నం భోజనం అక్కడ తినరా, సాయంకాలం టీ అక్కడ తాగు అని డబ్బులు ఇచ్చేస్తున్నారు. వాడు టీ తాగకుండా వేరే తాగుతున్నాడు. ఏం తాగుతున్నాడు ఏంటండి? ఎంతమంది ఈ రోజున ఇంటర్మీడియట్లోనే బ్రాందీలకి విస్కీలకి అలవాటు పడిపోతున్నారు. యవనస్తులు ఈ రోజున గమనిస్తే డిగ్రీ కాలేజీలోకి వచ్చేటప్పటికే సాయంకాలం అయ్యేటప్పటికి తాగేసి బైకులు ఎక్కి యాక్సిడెంట్లు చేసుకుంటున్నారు, చచ్చిపోతున్నారు, ప్రమాదాలకి గురైపోతున్నారు. జాగ్రత్త. డబ్బు ఒక మనిషికి సమాధానం ఇవ్వదండి. డబ్బు ఒక మనిషికి సంతోషాన్ని ఇవ్వదు. డబ్బుతో నువ్వేమన్నా కొనుక్కోవచ్చేమో కానీ సంతృప్తిని కొనలేవు, సమాధానాన్ని కొనలేవు. డబ్బుతో మంచి మంచం కొనుక్కోవచ్చు కానీ నిద్ర రాదు, నిద్ర కొనుక్కోలేవు. డబ్బుతో మంచి ఆహారం కొనుక్కోవచ్చు కానీ ఆకలి కొనుక్కోలేవు. కాబట్టి ఈ రోజున చాలామందికి మంచి మంచి బెడ్లు ఉంటాయి, మంచి ఏసీ రూమ్స్ ఉంటాయి, కానీ మంచం మీద పడుకుంటే ఏం రాదు వాళ్ళకి? నిద్ర రాక మళ్ళీ నిద్ర మాత్రం వేసుకుంటారు, లేకపోతే బ్రాందీలు విస్కీలు తాగుతారు. విజయవాడలో ఒకసారి నేను చూస్తుంటాను, ఇట్లా మెట్లు ఉంటాయి కదండి రైల్వే స్టేషన్ ఎక్కడానికి. ఆ మెట్ల మీద ఒక ఆయన కిందకి తలకాయ పెట్టి కాళ్ళు పైకి పెట్టి మెట్ల మీద పడుకున్నాడు. మెట్ల మీద జారిపోతాడేం భయం వేస్తుంది, గొరకబెట్టి నిద్రపోతున్నాడు. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాడు దిగుతున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు ఆయన. ఏమి పరుపు లేదు, ఏసీ లేదు, కానీ కష్టజీవులు కంటి నిండా నిద్రపోతారు. ఈ చెక్కయ్యకి అన్నీ ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి, కానీ సమాధానం లేదు. యేసు ఎవరో అని చూడగోరెను. మనుషుడు ఎందులో సమాధానం ఉందో, ఎందులో సంతోషం ఉందో, ఎందులో తృప్తి ఉందో అని ప్రతి మనుష్యుడు అన్వేషణలో ఉన్నాడండి. ఏం చేస్తే సంతోషం వస్తుందా, ఏం చేస్తే తృప్తిగా ఉంటానా, సొంత ఇల్లు కట్టుకుంటే బాగుంటుందా, మంచి కారు కొనుక్కుంటే బాగుంటుందా, పెద్ద ఉద్యోగం వస్తే బాగుంటుందా, అమెరికాలో సెటిల్ అయిపోతే బాగుంటుందా, దుబాయ్ వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటే బాగుంటుందా అని మనుషుడు అక్కడికి తిరుగుతున్నాడు. కానీ ఎక్కడుంది సమాధానం? ఇండియాలో లేని సమాధానం అమెరికాలో ఉంటుందా ఏంటండి? లేదు. బైబిల్లో సొలొమోను తెలుసు కదా, ఎవరు కుమారుడు అండి? దావీదు కుమారుడు, దేవుడు కోరుకున్న కుమారుడు, దేవుడు దేవాలయాన్ని కట్టించిన ఆ సొలొమోను. ఒకసారి ఆయనకి చాలా ధనం వచ్చింది, చాలా ఐశ్వర్యం ఉంది, చాలా గొప్ప అధికారిగా ఉన్నాడు. కానీ అతను కూడా ఒకసారి ఏమనుకున్నాడంటే, 3వ వచనం చదవండి, 2వ అధ్యాయం 3వ వచనం. నా మనసు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము కింద తాము బ్రతుకు కాలమంతయో మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో చూడవలని తలంచి ఏమనుకున్నాడట? భూమిలో జీవించే మనుషుడు ఏమి చేసి మేలు అనుభవిస్తారో చూడాలి, ఎందులో సంతోషం ఉందో చూడాలి, ఎందులో తృప్తి ఉందో చూడాలి అని ఏం చేశాడట? చదవండి మరి. ఎందులో ఉందన్నట? అది మజా. ఎందులో ఉంది సంతోషం? అది వేసుకుంటే చొక్కా వేసుకుంటే వస్తుందిరా అన్నాడంట ఒకడు. ఏంట్రా అంటే మజా అంట. ఏం చొక్కా? మా అబ్బాయి మందుకు అలవాటు పడిపోయాడండి, మా ఆయన మందు తాగుతాడండి అని చెప్తుంటారు మన ప్రాంతాల్లో. మంచిదే కదమ్మా, ఏ మందమ్మా అన్నాను. అదేనంటే ఆ మందండి. ఏంటి ఆ మంది ఏంటి? సారాయికి మందా? అది సర్వనాశనం చేసేది. బ్రాందీ విస్కీలు ఒక మనిషిని నాశనం చేసేయి. ఆ బ్రాందీ విస్కీలు తాగితే సంతోషం వస్తుంది అనుకొని సొలొమోను కూడా తాగాడట ఫుల్గా. తాగినోడు సంతోషం ఎట్టుంటుందంటే, తాగినోడటండి తాగిన మత్తులో బాధలన్నీ మర్చిపోతాడంట, అప్పులన్నీ మర్చిపోతాడంట, కష్టాలన్నీ మర్చిపోతాడంట. ఏం ఎగురుతాడంటే సంతోషంతో కోతిలాగా, కోతి చేష్టలు
చేస్తాడు. ఇంకొంచెం నిషా ఎక్కేటప్పటికి సింహం అయిపోతాడంట. ముందు కోతిలాగా ఎగురుతాడు, తర్వాత నిషా కొంచెం ఎవడరాడు అడ్డొస్తారా నాకు అని తాడి చెట్టు దండాడంట. ఒకడు కాలు ఇరిగిపోయింది. వాడికి ఏం కనపడదు, ఎవడో ఏంటి మనిషి ఎవడు చెట్టు ఏది ఏం కనపడక రౌద్రుడైపోయి సింహంలాగా గర్జిస్తాడు ఏంటండి. ఆ తర్వాత మత్తు ఎక్కువైపోతే పంది అయిపోతాడంట. పంది అయిపోయి ఏంటండి ఎక్కడ పడిపోయి కింద మత్తులో పడిపోతాడు. మత్తు వదిలి కళ్ళు తెరిచి లేచాక పిల్లి అయిపోతాడంట. ఏమైపోతాడు, ఇక్కడ పడిపోయానంటే నేను ఎవరు చూసేశారో నా అవమానం పోయింది, నా మానం పోయిందని చెప్పి పిల్లిలా మేలకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడు. ద్రాక్షరసం సంతోషమేమదో మనిషిని జంతువు కంటే హీన స్థితికి దిగజార్చేస్తుంది. తాగుబోతుల మనసులో ఎంత గిల్టీ కాన్షియన్స్ ఉంటుందో తెలుసా? ఎవరికి తెలియకపోయినా సరే మాటికి మూతుడుచుకుంటారంటే అర్థం ఏంటనమాట? తాగి వచ్చాడు నా అర్థం. కిల్లి వేసుకుంటాడు, ఇంకేదో వేసుకుంటాడు వాసన రాకుండా, కానీ మళ్ళీ లోపల ఏంటి ఏమండి భయపడిపోతూనే ఉంటాడు. ఎందుకో మనిషిని కంగారు చేసేస్తుంది. సంతోషం తాగుళ్ళో లేదండి. దయచేసి యవనస్తులు ఇక్కడ పనికిమాలిన అలవాటుకి అభ్యాసం చేసుకోకండి. ఈ కుర్రోళ్ళు ఒకటి చెడిపోయి ఆ జంట కోతి వరమంతా చెరిపినట్టు తాగేవాడు ఒకడు తాగడం, రారా తాగుదాం రండిరా అని ఇద్దరు ముగ్గురు పోతారు. ఒక పెగ్గేసుకుందావరా చూద్దావరా అంటే ఏంటండి. ఎంతమంది కాలేజ్ స్టూడెంట్స్ ఇవాళ చిన్న వయసులోనే త్రాగుడికి అలవాటు అయిపోతున్నారు. అందులో సంతోషం లేదు. అది నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ మనస్సాక్షిని పాడు చేస్తుంది, నీ జీవితాన్ని దోషముతో నిండిపోయిన పరిస్థితులకు వెళ్ళిపోతావు. నువ్వు దాన్ని వెంటనే పశ్చాత్తాపడి ప్రభు ఇచ్చే జయాన్ని పొందకపోతే త్రాగుడికి బానిస అయిపోతావు. చాలామంది చెప్తారు నాతోటి, తాగకూడదు అనుకుంటానంటే తాగేస్తాను, నా చేత కావటం లేదు తాగుడు మానటానికి. నాకు తెలిసింది అవమానాన్ని తెస్తుంది, నాకు తెలిసింది నా శరీరాన్ని పాడు చేస్తుంది, నాకు తెలిసింది నా ఇంటి వారికి బాధ కలుగు చేస్తుంది, కానీ నేను దీన్ని మానలేకపోతున్నాను. అందులో నిజమైన సంతోషము లేదు. ఇవాళ యేసు ప్రభువును నమ్ముకున్న ఎంతోమంది త్రాగుబోతులు త్రాగుడు నుంచి విడిపించబడి పరిశుద్ధంగా జీవిస్తున్నారు. బైబిల్ పెట్టుకొని దేవుని మందిరానికి వస్తున్నారు. యవ్వనస్తులు రక్షించబడానికి సాక్షులుగా ఉన్నారు. ఒకవేళ మీరు ఎవరైనా అటువంటి దురభ్యాసానికి బానిసై ఉంటే ఈరోజు పశ్చాత్తాపడండి. సొలొమోను అనుకున్నాడు ఒకవేళ తాగితే సంతోషం ఉందేమోనని, కానీ అందులో లేదు. ఇంకేం చేశాడట? 4వ వచనం చదువుదాం, అన్ని చదవడం టైం లేదు. గొప్ప పనులు చేయబోనుకొంటిని, నా కొరకు ఇండ్లు కట్టించుకొంటిని, ద్రాక్ష తోటలు నాటించుకొంటిని, శృంగార వరములు వేయించుకొంటిని, వాటిలో సకల విధమైన ఫలములు నాటించుకొంటిని, వృక్షములు నారుమళ్ళు నీరు పెట్టుటకై చెరువులను తవ్వించుకుంటుని. ఏంటేంటేంటో ఇల్లు కట్టించుకుంటే, నందనవనం వేయించుకుంటే, పార్కులు వేయించుకుంటే, చుట్టూ తోటలు వేయించుకుంటే, చెరువులు తవ్వించుకుంటే, ఏదేదో చేసి ప్రశాంతంగా ఉండొచ్చు. నేను ఇంటి చుట్టూ చక్కటి వృక్షాలు, ఫలాలు, పుష్పాలు పెంచుకుంటే నేను ప్రశాంతంగా నా సొంత ఇంట్లో మేడ మీదకి ఎక్కి ఉండొచ్చు అనుకున్నాడు. కానీ అందులో కూడా సమాధానం లేదు. ఇంకేమనుకున్నాడు? పనివారిని, పనికత్తెలను సంపాదించుకున్నాడంట. ఎంతమంది పనోళ్ళు ఉంటే అంత గొప్ప కదండి ఇవాళ. సరే, పని చేయటం ఎవరికి ఇష్టం? అడగకుండానే చేయి చూపిస్తున్నారు, మిగిలిన అడిగినా చేయి చూపిస్తాం లేదు. పని చేయటం ఇష్టం లేని వాళ్ళు మీరు కూర్చొనే ఉండండి, మీకు ఎవరైనా అరేంజ్ చేస్తాం మేము. అన్నం వాళ్ళే తినిపిస్తారు, బ్రష్ వాళ్ళే చేస్తారు, అన్నం వాళ్ళే తినిపిస్తారు, తల వాళ్ళే దూతారు, స్నానం వాళ్ళే చేయిస్తారు, చొక్కాలాగా వాళ్ళే వేస్తారు. నువ్వు కూర్చోవటమే, ఇంకేం చేయకూడదు, కూర్చొనే ఉండాలి అంతే. ఏళ్ళకేళ్ళకి ఆ టయానికి నీకు అన్నీ చేసి పెడుతుంటారు. ఎలా ఉంటుంది నీకు? బాగుంటుందా? హాస్పిటల్లో 4 రోజులు పడకలో అడ్మిట్ అయినప్పుడు మొదటి రోజు భలే ఉంటుంది. అందరూ వచ్చి పలకరిస్తుంటారని, అందరూ వచ్చి మనల్ని చూస్తుంటారని, అయ్యో అమ్మ పాపం అంటే భలే బాగుందిరా పడుకుంటే హాయిగా అనుకుంటారు. 4 రోజులు 3 రోజులు అవ్వగానే, జబ్బు తగ్గిపోగానే ఏమడుగుతారో తెలుసా? డాక్టర్ వచ్చినప్పుడు నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు, ఇంకో 10 రోజులు పడుకోబెట్టండి అని అడుగుతారు ఎవరన్నా? పడుకో, హాయిగా ఉంటుంది కదా. పడుకుంటే మనకి హాయిగా ఉండదు. పని చేస్తుంటేనే ఇవాళ స్థూలకాయలు అవ్వటానికి కారణం
కంప్యూటర్ల దగ్గర కూర్చొని పని చెయ్యకుండా ఏళ్ళు మాత్రం చేస్తాయంట, కళ్ళు ఏళ్ళు. ఇక ఎక్కడెక్కడ స్తంభించిపోతాయి కీళ్ళు కాళ్ళు మొత్తం అన్నీ కూడా. 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి డయాబెటిక్ పేషెంట్స్ అయిపోతున్నారు. షుగర్ కంప్లైంట్ వచ్చేస్తుంది, మజిల్స్ ప్రాబ్లం వచ్చేస్తుంది, బ్యాక్ పెయిన్, ఎన్నెముక నొప్పి అంటున్నారు. ఎందుకో ఒకే పొజిషన్లో అట్ట పెట్టుకున్నావు, ఏమవుతుంది, స్టక్ అయిపోతుంది. ఎన్నెముకను దేవుడు వంగటానికి పెట్టాడు, అంతేగాని కర్రపొల్లలా పెట్టలా. ఏంటండి వంగుద్దా మీ నడువ? వంగుతుంటే అది చక్కగా పనిచేస్తుంటుంది. కానీ అలాగే కూర్చున్నావు అనుకో, అందులో సంతోషం ఉందా? ఎంతమంది నువ్వు పనోళ్ళం పెట్టుకుంటే అంత తలకాయపోటు, నీ పని నువ్వు చేసుకుంటే ఎంతో ఆనందం. ఆయన అనుకున్నాడు పరికెత్తల్ని పనోళ్ళం పెట్టుకుంటే సంతోషం ఉంటుందని. వాడు అది పగల కొడతాడు, ఇది పగల కొడతాడు, అడుగుతాడు, ఇడు పోతాడు, వస్తాడు, గొడవ కూడా అయిపోయి. ఏం చేసావు? ఇందులో ఉంది సంతోషం. ఇల్లు కట్టుకుంటేనా, పనికెత్తలు పెట్టుకుంటేనా, చెరువులు దవ్వుకుంటేనా, దాసదాసీలను పెట్టుకుంటేనా, గొర్రెలు మేకలు సంపాదించుకుంటేనా? 8వ వచనంలో, నా కొరకు నేను వెండి బంగారములను రాజుల సంపదను సంపాదించుకొని ఆయా దేశములలో దొరుకు సంపదను సమకూర్చుకున్నాను. బోల్డ్ బంగారం ఉంటే నాకు సంతోషం, ఇంటి నిండా బంగారం పెట్టుకుంటే నాకు ఆనందం. ఇంపోర్టెడ్ థింగ్స్, కొంతమంది చెప్తారు ఇది ఇంపోర్టెడ్ అండి, లండన్ నుంచి తెప్పించావు, ఇది ఇంపోర్టెడ్ అండి, యుఎస్, ఇది చైనా నుంచి వచ్చింది, జపాన్ నుంచి వచ్చింది అని ఇంపోర్టెడ్ థింగ్స్ అన్నీ పెట్టుకుంటే, మంచి మంచి సోఫాలు పెట్టుకుంటే సంతోషం ఉందా? చెప్పండి. ఇవాళ మీకు ఒక 10 కేజీలు బంగారం ఇచ్చి ఇక్కడి నుంచి పంపిస్తామండి, సంతోషంగా ఉన్నారు. రోడ్డు ఎక్కాక ఎలా ఉంటుంది చెప్పండి మీ సంగతి? ధైర్యంగా సిటీ బస్ ఎక్కుతారా? చెప్పండి. నీ వెనకాల ఎవరు వస్తుంటే గుడ్డలు గడగడగడా కొట్టుకుంటే, బంగారం పొద్దు ఇంట్లో పెట్టుకొని తలకేద పెట్టుకొని పడుకున్నా కూడా నిద్ర వస్తుందా? భయం వస్తుంది. బంగారం ఉంటే సంతోషం రాదు. బంగారం, వెండి, డబ్బులు ఎక్కువ ఉన్నోడికి ఎప్పుడు భయమే. నిజమైన సంతోషం యేసుక్రీస్తు ఇస్తాడండి. ఈ ధనవంతుడైన జక్కయ్య కూడా ఇల్లులు కట్టించుకున్నాడు, బంగారు డబ్బులు పెట్టుకున్నాడు, ఆస్తులు కొనుక్కున్నాడు. ఎందులో సంతోషం ఉందో చూద్దామని ఎన్నో తాపత్రయపడి ఉంటాడు, కానీ సంతోషం దొరకలేదు. సొలొమోను అంటున్నాడు, గాయకులను గాయకిరాలను పెట్టించుకున్నాడు. ఆ రోజుల్లో ఇలాగ టేప్ రికార్డర్లు, కంప్యూటర్లు లేవు కదా, టీవీలు లేవు కదా, ఆయన రాజుగారు కదా, కాబట్టి ఏం చేశాడు, లైవ్ మ్యూజిక్ అన్నమాట. లైవ్ మ్యూజిక్, గాయకుడు మనసు బాగా పాడండి అంటే అదే వెస్టర్న్ మ్యూజిక్ ఏవయ్యా, డొమ్ టిక్కిట డొమ్ టిక్కిచ డొమ్ టిక్కిచ, అబ్బా తలపగలిసింది ఆపోయా. కర్ణాటక మ్యూజిక్ బసాల ఊరిక పాటలు, ఒక 2 పాటలు వింటే బాగానే ఉంటుందండి. పెద్ద సౌండ్ పెట్టుకొని ఒక అరగంట సేపు పాటలు వింటా ఉన్నావు అనుకో, ఏమో చెప్పు, నీకు నిద్ర వస్తుందా? తలపోటు వస్తుంది. పాటలు మనకి సమాధానం, మ్యూజిక్ సమాధానాన్ని ఇవ్వదు. సొలొమోను అనుకున్నాడు, మ్యూజిక్ వింటుంటే కాళ్ళు చేయిలు ఆడించుకుంటూ కూర్చోవచ్చు, హాయిగా అలా నిద్రపోవచ్చు అని అనుకున్నాడు. కానీ అందులోనూ సంతోషము ఎన్ని చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే 10వ వచనంలో, నా కన్నులు ఆశించిన వాటిని దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు. నా హృదయం పనులన్నిటినీ సంతోషింపగా సంతోషకరమైనది ఏది అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధం చేయలేదు. సంతోషం కావాలని ఏమి చేయాలన్నా అది చేసి చూశాను. చివరికి ఏమంటున్నాడు, ఇదే నా పన్నులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యం. అప్పుడు చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాస అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను ఆగుపడెను. ఇన్ని తిప్పలు పడింది, చివరికి ఏంటంటే వేస్ట్, వ్యర్థమైనవిగా, ఒకడు గాలికి ప్రయాస పడినట్టుగా ఉంది. గాలి పట్టుకుంటాను అన్నాడంట ఒకడు, పట్టుకుంటా అన్నాడట. ఏదిరా అంటే ఏది? ఫ్యాన్ దగ్గరికి వెళ్ళి పట్టుకుంటా పట్టుకున్నాడు. ఏదండి? అలాగే ఉందంట ఆయన ప్రయాస. నేను పడ్డ ప్రయాస అంతా వలన నాకు వచ్చింది ఏంటంటే 0.
క్రీస్తులో నిజమైన సమాధానం ఉంది. దావీదు అంటున్నాడు, నీవు నాకుండగా ఈ లోకములోనిది ఏది నాకు అక్కర్లేదు. ఈ లోకములో ఉన్నవన్నీ ఇచ్చే సంతోషం కంటే నువ్విచ్చే సంతోషము గొప్పది. యేసుక్రీస్తు నీతో ఉంటే ఆ దరిద్రుడండి లాజరు, దరిద్రుడు, నానేవాళ్ళు లేరు, కురుపులతో బాధపడుతున్నాడు, దిక్కులేని స్థితిలో ఉన్నాడు. కానీ ఎవరున్నారు ఆయనకి? క్రీస్తు ఉన్నాడు. నా ప్రభువు నన్ను సృష్టికర్త నాకున్నాడు అన్న విశ్వాసం ఉంది. ఈ లోకం, ఈ జీవితం తాత్కాలికమైనది, మరణించిన తర్వాత నిజమైన జీవితం ఉందని విశ్వసించాడు. కాబట్టి మరణించినప్పుడు ఎవరు వచ్చారండి? కార్పొరేషన్ వాళ్ళు వచ్చి తీసిపోయారా? దేవదూతలు వచ్చి ఆయన్ని దేవుని కుడి, అబ్రహాము కుడి పార్శ్వమున కూర్చుండే భాగ్యం వచ్చింది. ఈ లోకంలో ఉన్నప్పుడు నీవు రక్షించబడితే నీకంటే మించిన భాగ్యవంతుడు మరొకడు లేడు. యేసుక్రీస్తు ఇచ్చే రక్షణ డబ్బులు ఇచ్చి కొనలేదు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం? లోకంలో ఉన్న సొత్తులన్నీ ఒక తక్కెట్లో వేసి నీ ప్రాణాన్ని ఒక తక్కెట్లో వేస్తే ఏది విలువైంది? నీ ప్రాణం విలువైంది, నీ జీవితం విలువైంది. నీవు యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని ఇచ్చినప్పుడు నిత్యరాజ్యంలో నీ వారసుడిగా ఉంటావు. లేచిన పండుగ ప్రార్థన చేద్దాం. నీ కరువు పోవాలంటే, నీ కష్టం తీరాలంటే, నీ సమస్యలు తొలగాలంటే, నీకు సమాధానం కావాలంటే నిన్ను చూస్తున్న యేసు వైపు చూడు. ఆ కలువరి సెలవులో వేలాడుతూ నీ వైపే చూస్తున్నాడు ఆయన. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అన్నప్పుడు నిన్ను నన్ను కూడా చూశాడు ఆయన. నిన్ను నన్ను కూడా చూశాడు ఆయన. నీ పాపాలు నువ్వు ఒప్పుకోకముందే క్షమించాడు. నీవు పుట్టకముందే నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా ప్రాణమిచ్చాడు. ఆయన రక్తములో జీవమున్నది, ఆయన రక్తములో పాప క్షమాపణ ఉన్నది. ప్రతి పాపము నుండి యేసుక్రీస్తు రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. లోకంలో సమాధానం దొరకదు, డబ్బులో సంతృప్తి దొరకదు, లోకాశలు శరీరాశలు నిన్ను అంతకంతకి అనవసరమైన కష్టాలు పాలు చేస్తవే గాని యేసులో రక్షణ ఉంది, యేసులో సమాధానం ఉంది, యేసునందు జీవమున్నది. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నా యవ్వన జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నా కుటుంబాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నేను నా ఇంటి వారు నిన్నే నమ్ముకుంటున్నామయ్యా. నా ఇంటికి రక్షణ దయచేయి నాయన. నీకు ఇష్టం లేని పాపాలు ఒప్పుకుంటున్నానయ్యా. నీ దృష్టి నా మీద ఉంచి నేను నడవలసిన మార్గం నాకు నేర్పించయ్యా అని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి బిడ్డలను చూడు నాయన. చేతులెత్తి నా యేసయ్యతో నడవాలని నేను ఆశిస్తున్నాను. నా ఇంటికి నా ప్రభువు రావాలని నేను ఆశిస్తున్నాను. నా బ్రతుకులో ఒక మార్పు కావాలని ఆశిస్తున్నాను. నిజమైన రక్షణానందాన్ని నేను పొంది ఈ లోకపు పాపపు తాత్కాలికమైన తుచ్చమైన ఇచ్చల ద్వారా వచ్చే సంతోషానికి స్వస్తి చెప్పి ప్రభు ఇచ్చే నిత్యమైన సంతోషాన్ని, రక్షణ ఆనందాన్ని నేను పొందాలని ఆశపడుతున్నానని ఎవరెవరు కోరుకుంటున్నారో అట్టి గృహాల్లోనికి నీవు రానాయనా. మా పాపముల కొరకు సిలువలో గాయపరచబడ్డావు, మా దోషముల కొరకు నీ రక్తాన్ని చిందించి ఉన్నావు. జీవితకాలమంతా మరణ భయములకు బానిసలమైన మమ్మల్ని విడిపించడం కొరకు మరణము యొక్క బలముగలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించావు. ఈ రోజున నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఉన్న స్వస్థతను మాకు దయచేయి నాయన, రక్షణ మాకు దయచేయి నాయన. ఏ అవసరతలతో, లోక సంబంధమైన ఇక్కట్లతో, ఇబ్బందులతో, అప్పులతో, రోగములతో, బలహీనతలతో, సమస్యలతో, సంకటములతో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. ప్రతి ఒక్కరి అవసరత తీర్చు నాయన. గర్భఫలములు కావలసిన వారికి గర్భఫలము దయచేయి నాయన. బిడ్డల వివాహాల విషయంలో తొందరపడుతున్న తల్లిదండ్రులకు నీ చిత్తములో వారి వివాహములు జరుగునట్లుగా ఆశీర్వదించము నాయన. యవనేచ్ఛలకు లోబడిన యవనస్తులను ఈ రోజున విడిపించి నీ సాక్షులుగా చేసుకో తండ్రి. మా గృహాలకు రక్షణ దయచేయి. నీ రాకడ అతి సమీపంగా ఉంటుండగా మేమెవ్వరము నాయన నశించి నరకానికి పోక రక్షించబడి నీ రాజ్య వారసులమవునట్లు నీ కృపలను కుమ్మరించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తుతులివిగో నా ప్రభువా.
హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్ లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీకు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా. శ్రమలన్నీ తీర్చే అన్నాడు.